ఏవిఎం బులెటిన్ న్యూస్ కి స్వాగతం. జల దిగ్బంధంలో రేకొండ గ్రామం 4 పాడి పశువులు మృతి, వందల ఎకరాల్లో పంట నష్టం, లబోదిబోమంటున్న రైతులు దుఃఖంతో ఏడుస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని సహాయం కోసం ఎదురు చూస్తున్న రేకొండ గ్రామ రైతులు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గత 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి జల దిగ్బంధంలో రేకొండ గ్రామం ఏరుకొండ రమేష్ అనే రైతుని 5 లక్షల రూపాయలు విలువ చేసే పాడి పశువుల కొట్టం వరద తాకిడికి కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేసి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్ష బీభత్సానికి రేకొండ గ్రామంలో అపార నష్టం వాటిల్లింది. వందల హెక్టార్లు చేతికొచ్చిన వరి పంట నీట మునగడంతో లబోదిబోమంటున్న రైతు 2 ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట వర్ష తాకిడికి నీట మునిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేకొండ సెక్రటరీ గోదారి అజయ్ కుమార్ సహాయక చర్యలు చేపడుతూ వరద తాకిడికి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ సిగ్నల్స్ పెట్టి ప్రయాణికులను అటు వెళ్లకుండా చూశారు. రేకొండ మత్తడి ప్రవహించే ప్రదేశంలో పిచ్చి మొక్కలను, చెట్లను పుక్లింగ సహాయంతో తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఇరువైపులా తాడు కట్టి తాడు సహాయంతో గ్రామస్తులు దాటే విధంగా చూడాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రేకొండ గ్రామం నుండి బొమ్మనపల్లి మీదుగా హుస్నాబాద్ వెళ్లాలంటే రేకొండ మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రేకొండ నుండి మొగిలిపాలెం మీదుగా కరీంనగర్ వెళ్లాలంటే రేకొండ వాగు దాటనివ్వకపోవడంతో కరీంనగర్ వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు రేకొండ నుండి ఎగ్లాస్పూర్ మీదుగా హుజూరాబాద్ వెళ్లాలంటే తొక్కుడు బండల వాగు ఉధృతంగా ప్రవహించడంతో బావుల కాడికి వెళ్లే రైతులకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని, గత 30 సంవత్సరాల నుండి వర్షం కురిసినప్పుడు తొక్కుడు బండల వాగు దాటనివ్వకపోవడంతో నాన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలియజేశారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పుడు కూడా తొక్కుడు బండలు, పాకూరు బట్టి జారడంతో ప్రయాణికులు, రైతులు తొక్కుడు బండల వాగు మీద జారిపడి కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కుడు బండల వాగు పైన బ్రిడ్జి నిర్మించి ప్రమాదాలను అరికట్టాలని రేకొండ గ్రామస్తులు, ప్రయాణికులు, రైతులు కంతాల సంజీవరెడ్డి, చంచల సంపత్, చంచల వీరయ్య, కాంతాల లక్ష్మణరెడ్డి, చంచల మల్లయ్య గ్రామ రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయం చేసే రైతు 2 ఆవులు, 1 దూడ, మా పొలం వడ్డే పంట ఉంటుంది. 2 ఆవులు, 1 దూడ, 3 ఆ వర్షానికి కొట్టుకుపోయింది. ఎంత విలువ ఉంటుంది? ఒక్కొక్కటి 80,000, 1 దూడ 50,000 పాలిచ్చే. నిన్న వర్షం ఉన్నది తెలుసు కదా, మీకు తెలియదా? చిన్న పడుతుందని చెప్పి కట్టేసి వచ్చిన, లేదంటే రోజు బయట కట్టేస్తాను. ఏం పేరు? ఏరుకొండ రమేష్. రేకొండ రమేష్ అనే రైతుది 2 ఆవులు, 2 లేగలు. అకాల వర్షం కాలంగా అనుకోకుండా మేము గుడిసెలో కట్టేసి వచ్చిండు. రాత్రి మేము మబ్బులు పోయేవారికి ఆ వరద వచ్చి, ఆ వరి అంతా వచ్చి ఆ వరదలో కొట్టుకుపోయి 2 ఆవులు, 2 లేగలు జరిగిపోవడం జరిగింది. ఏ విధంగా అయినా ప్రభుత్వం ఎంతో కొంత మన ఈ రైతుకు న్యాయం జరగాలని మేము అందరం కోరుతున్నాం. నేను 4 ఎకరాల నాటేసాను. అటువంటి అకాల వర్షానికి నిలమట్టమై పడుతుంది. దానికి నష్టము దాదాపుగా 5 లక్షల నష్టం పరిహారం అయింది. గవర్నమెంట్ ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నాను. నేను బాగా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాను. దయచేసి ఎట్లా చేసి మాకు సాయం చేయాలని కోరుతున్నాను. బావి ఏమైనా జరిగిందా? బావిలో మోటార్ గిట్ట అంతా బావిని పట్టుకొని పోయింది. వాళ్ళ ఏమి లేకుండా బావి ఎంత ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నాను. ఈ వరద ఎక్కడి నుంచి వచ్చింది? వరద చెరువులోకి వెళ్ళి చెరువు మత్తలు పడి ఎక్కువ అయ్యి వరదకు కొట్టుకుంటే వాగుండి, ఈ వాగు ఏ కొంచెం వర్షం పడ్డా కానీ ఇక్కడ నుంచి పోరాకుండా మధ్యలో తొక్కుడు మండలం అనే వాగు మధ్యలో కింది బండి ఉన్నది. ఏ ముత్తంత వర్షం పడ్డా కానీ ఇక్కడ పాకురు పట్టి జారి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇక్కడ పడి రోజుకు ఒక 10 మంది అడ్డం పడతా ఉన్నారు. తక్షణమే
మన మంత్రి గారిని కోరేదేమనగా మా గ్రామం నుంచి ఏ ఒక్కరు కూడా దీని గురించి ప్రయత్నం చేస్తలేరు. ప్రియమైన మంత్రి గారిని కోరేదేమనగా ఇక్కడ తక్షణమే బిడిది సాకారం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇక్కడ బాయిలకాడి కొట్టులకు ఇక్కడ డాంబర్ రోడ్ పోసిండు. ఈ డాంబర్ రోడ్ నుంచి రవాణా ఉంటే ఉన్నది. ఇక్కడ గ్రామస్తులు ఒక్కరు కూడా దీన్ని పట్టించుకుంటున్నారు. దాదాపు ఇది 30-40 సంవత్సరాల నుంచి ఇదే అవస్థపడతా ఉన్నాం. దీన్ని కొంచెం తక్షణం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని చేయాలనేది నా ఒక ఆలోచన, అభిప్రాయం. దీన్ని కొంచెం చేయాలనేది నా ఒక విధానం అనేది తెలియజేస్తా ఉన్నా. పేరు మీ పేరు నా పేరు కాంతాల సంజీవ్ రెడ్డి. ఏ నంగా మార్గం లేదు. ఇక్కడ మొగిలిపాలెం నుంచి రేకొండ రారాదు, రేకొండ నుంచి బొమ్మలపల్లి వన పోరాదు, రేకొండ నుంచి జగలాత్పురం వన పోరాదు. చుట్టూ ఊరు పక్కన ఏ నాయకుడు కూడా కట్టలేదు. అంత అవస్థలు పడుతున్నాం. ఇప్పుడు కొంచెం తక్షణమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటున్నామనగా దీన్ని కొంచెం అది చేయాలని కోరుకుంటాము. నా పేరు కాంతాల సంజీవ్ రెడ్డి, రేకొండ గ్రామం. మంత్రి గారిని కోరుకుంటున్నాం. దయచేసి మా ఊరికి మా బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాం. తోవే కాకుండా రేకొండ నుంచి మొగిలిపాలెం మీదుగా ఒకటి రొడ్డ ఉన్నది. ఆ రొడ్డ మీదుకొని కరీంనగర్ పోతున్నాం. జనాలు పోతురు. అట్లా కూడా రాకపోకలు బంద్ అయింది. రేకొండ నుంచి మత్తడి ద్వారా మత్తడి దాటితేనే బొమ్మలిపల్లికి పోయే తవ్వ కూడా ఇప్పుడు మత్తడి కూడా పోతుంది. ఈ రేకొండ నుంచి 3 తవ్వలు కూడా ఏ ఊరికి పోదామన్నా కానీ రాకపోకలు బంద్ అయినాయి. దయచేసి మాకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే బాగుంటుంది. నమస్తే, మాది కరీంనగర్ డిస్టిక్ చిగిరిమాడి మండలం రేకొండ గ్రామం. మా రేకొండ గ్రామానికి నిన్న పడ్డ వర్షానికి 3 తవ్వలు ఉన్నాయి. రేకొండ నుంచి ఎగ్లాస్పూర్కు తవ్వకు తొక్కుడు బండ్ల అనేది ఒకటి వాగుంది. ఆ వాగులో రాకపోకలు బంద్ అయినాయి. నీళ్లు బాగా పోవటం వలన ఈ నీళ్ళ ద్వారా ఈ బండల ద్వారా ఎంతోమంది బండ్లు వేసుకొని అడ్డం పడ్డ రోజులు ఉన్నాయి. చాలామంది కాలరెక్కలు ఇరగొట్టుకున్నారు. ఎన్నోసార్లు ప్రాబ్లం ఉన్నదని ప్రెస్ వాళ్ళకు మేము ఎంతగానో